ఈపీఎఫ్ఓ, పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో కేంద్రం అదిరిపోయే న్యూస్. ప్రతి నెల అకౌంట్లోకి అధిక సొమ్ము మీకు కూడా. కేంద్రం ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది. పీఎఫ్ కనీస పెన్షన్ పరిమితిని 3,000కు పెంచనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జరిగితే చిన్న ఉద్యోగులకు బెనిఫిట్ జరగనుంది. 58 ఏళ్ల తర్వాత అధిక పెన్షన్ ప్రతి నెల పొందనున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పీఎఫ్ అకౌంట్లో నిల్వ చేసుకునే సొమ్ముపై వడ్డీతో పాటు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 పథకం కింద పెన్షన్ సదుపాయం అమలులో ఉంది. ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూట్ చేసే సొమ్ములో కొంత పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. 58 ఏళ్ల తర్వాత నెలల పెన్షన్ అందిస్తారు. అయితే ప్రస్తుతం కనీసం పెన్షన్ ₹1000 ఉండగా దీన్ని త్వరలో కేంద్రం 3,000 చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పెరగడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎవరికి ప్రయోజనం, పెన్షన్ ఎంతవరకు పెరుగుతుంది అనే డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెన్షన్ ఎలా లెక్కిస్తారు? నెలకు 15,000 లోపు బేసిక్ సాలరీ పొందేవారు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ పైన జీతం ఉన్నవారికి ఆప్షనల్గా చెప్పవచ్చు. యాజమాన్యం, ఉద్యోగి పరస్పరం అంగీకారంతో ఆ పైన జీతం పొందేవారు పీఎఫ్ స్కీమ్లో చేరవచ్చు. జీతంలో 12% సొమ్ము కట్ చేసి పీఎఫ్ అకౌంట్లోకి జమ చేశారు. ఇందుకు సమానమైన మొత్తాన్ని కంపెనీ క్రెడిట్ చేస్తుంది. ఇక ఈ సొమ్ములో కొంత మొత్తం ప్రత్యేకంగా పెన్షన్ పథకం కింద జమ చేస్తారు. ఇక కేంద్రం కూడా కొత్త మొత్తం జమ చేస్తుంది. 58 ఏళ్ల తర్వాత వీటిని ప్రతి నెల పెన్షన్ కింద అందిస్తారు. ఇవి తెలుసుకోవాలంటే కనీసం 10 ఏళ్లు ఈపీఎఫ్ఓకు కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. ప్రస్తుతం కనీస పెన్షన్ 1000గా ఉండగా పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం పరిస్థితుల వల్ల అవి సరిపోవడం లేదు. దీంతో పెన్షన్ పెంచాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం త్వరలో పెన్షన్ పెంచనుందనే ప్రచారం సాగుతుంది. ఇదే జరిగితే పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురుగా చెప్పవచ్చు. ఎవరికి ఎంత వస్తుంది? చివరి 60 నెలలు సగటు జీతం ఎక్స్ సర్వీస్ కాలం 70 ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు. ఉదాహరణకు 60 నెలలు సగటు జీతం 10,000 ఉండి మీ సర్వీస్ 14 ఏళ్లు పూర్తి అయితే ప్రస్తుతం 2,000 వస్తుంది. అదే 3,000కు పెంచితే అదనంగా 1,000 వస్తాయి. ఇక సగటు జీతం 12,000 ఉండి 12,000 సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుతం 2,057 రూపాయలు అందుతుంది. అదే 3,000కి పెంచితే అదనంగా 943 రానుంది. అయితే తక్కువ జీతం ఉన్నవారికి పెన్షన్ పెంపు వల్ల అధిక లాభం జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. వీరెవరిలో 47 లక్షల మంది 9,000 కంటే తక్కువగా పొందుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.